ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి మంచు అందాలకైతే ప్రకృతి ప్రేమికులనైతే కట్టిపడేస్తుందని చెప్పాలి. మనకి ఆంధ్ర, ఊటీగా పిలువబడేటువంటి కోనసీమ జిల్లా ప్రాంతంలో కూడా మంచు విపరీతమైన దట్టమైన మంచుతో మొత్తం సూపర్లనైతే కనువిందు చేస్తుంది. ఒక పక్కన గోదావరి తీర ప్రాంతం, అలాగే కొబ్బరి చెట్ల మధ్య అయితే వస్తున్నటువంటి సూర్యకిరణాల మధ్య మంచును చీల్చుకుంటూ వస్తున్నటువంటి సూర్యకిరణాలను చూసి అబ్బురపరుస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కోనసీమ జిల్లాలో కూడా కనపడుతుందని చెప్పాలి. మనకు తెలిసిందే, సంక్రాంతి వెళ్ళిన నుంచి కూడా చలి తీవ్రత మరింత ఎక్కువగా అయింది. దీనితో నేపథ్యంలోనే గత కొన్ని రోజుల నుంచి కూడా మంచు విపరీతమైన దట్టమైన మంచుతో మొత్తం రహదారులు కావచ్చు, అలాగే పంట పొలాలు కావచ్చు, మొత్తం అంతా కూడా కప్పివేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఉదయం తెల్లవారుజామున వెళ్తున్నటువంటి వాకర్స్ ఎవరైతే ఉన్నారో వాకర్స్ కూడా ఈ యొక్క మంచు విపరీతమైన కురుస్తున్నటువంటి మంచుకైతే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ అలాగే పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ముఖ్యంగా జాతీయ రహదారులపైన మంచు కురుస్తున్నటువంటి మంచుకైతే తెల్లవారుజాము నుంచి ఉదయం 8, 9 అయినా సరే మంచు తగ్గకపోవడంతో, మంచు దుప్పటితో తగ్గకపోవడం నేపథ్యంలోనే ఉదయం కూడా లైట్లు వేసుకుని ప్రయాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి గోదావరి జిల్లాలో కనపడుతుందని చెప్పాలి. ఎందుకంటే జాతీయ రహదారిపై ఈ యొక్క మంచు ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఎక్కువగా ప్రమాదాలు కూడా అవే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాహనదారులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని అప్పటికే అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ముఖ్యంగా కోనసీమ జిల్లాలో కురుస్తున్నటువంటి అమలాపురం కావచ్చు, ముమ్మడివారం, అలాగే రాజోలుతో పాటు అలాగే కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఈ కురుస్తున్నటువంటి మంచు అందాలకైతే ప్రకృతి ప్రేమికుల్ని కట్టిపడమే కాకుండా ఒక ఆంధ్ర, ఊటీని ఏదో తలపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనకి ఈ యొక్క మంచులో మనకి సరదాగా ఎంజాయ్ చేసేవారు ముఖ్యంగా ఈ యొక్క లంబసింగి కావచ్చు, అరకు, పాడేరు ఇటువంటి ప్రాంతాలకైతే ఎక్కువగా ఊటీ వెళ్తుంటారు. కానీ అటువంటి అందాలు మన కోనసీమ జిల్లాలోనే గోదావరి తీర ప్రాంతంలోనే కనువిందు చేస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ ఈ యొక్క మంచు వల్ల పలు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అంటే ఉదయం తెల్లవారుజామున వెళ్ళే ప్రయాణికులతో పాటు అలాగే పనులకు వెళ్ళేవారు కూడా చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.